సాధారణంగా డబ్బు బాగా ఉంటే ఎవరైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దానికి పూర్తి భిన్నం. నెలవారీ అద్దె రూపంలోనే 80,000 రూపాయల ఆదాయం వస్తున్న ఆయన రోజు ఉదయం 10 నుంచి రాత్రి వరకు ఊబర్ క్యాబ్ నడుపుతున్నారు. దీని వెనుక ఉన్న కారణం డబ్బు సంపాదించడం కాదు, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. ఈ ఆసక్తికరమైన కథ ఇప్పుడు వేలాది మందిని ఆలోచింపజేస్తోంది. నిజానికి పని అనేది కేవలం డబ్బు కోసమే కాదు, అది మనిషికి ఒక ఉనికిని, గౌరవాన్ని ఇస్తుందని ఈ డ్రైవర్ మనకు చాటి చెబుతున్నారు. ఈ డ్రైవర్ అసలు కథ బీహార్లోని సమస్తిపూర్లో మొదలైంది. గతంలో ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అయితే గతేడాది దురదృష్టవశాత్తు ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆరోగ్యం దృష్ట్యా ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఆ సంఘటన ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. నేను పనికిరాని వాడిని కాదు అని ప్రపంచానికి నిరూపించాలనే పట్టుదల ఆయనలో మొదలైంది. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఆ సమస్యల నుంచి గెలిచి బయటికి రావడమే నిజమైన వ్యక్తిత్వమని ఆయన నిరూపిస్తున్నారు. నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఆయనకు సుమారు 80 లక్షల రూపాయల విలువైన 2 ఫ్లాట్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి నెల 80,000 రూపాయల అద్దె వస్తోంది. బీహార్లో కూడా సొంత ఆస్తి ఉంది. అయినా ఆయన ఖాళీగా ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడలేదు. రోజు క్యాబ్ నడుపుతూ అదనంగా మరో 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. తన 2 కుమార్తెల భవిష్యత్తు కోసం ఆ ఫ్లాట్లను ఆయన అలాగే ఉంచేశారు. శారీరక శ్రమ చేయడం వల్లే తాను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని ఆయన చెబుతున్నారు. మనిషికి ఆత్మగౌరవం ఉంటే ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చని ఆయన నిదర్శనంగా నిలిచారు. ఈ ఊబర్ డ్రైవర్ కథ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. నెటిజన్లు ఆయన కష్టపడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవగానే ఆశ కోల్పోయేవారికి, ఇబ్బందులు పడేవారికి ఈ డ్రైవర్ ఒక పెద్ద పాఠం చెబుతున్నారు. పనిచేయడం అంటే బానిసత్వం కాదు, అది మనల్ని మనం గౌరవించుకునే ఒక పద్ధతని ఆయన నిరూపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే సమాజంలో కష్టపడి పైకి వచ్చే వారికి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఆయన ధైర్యం, ఆత్మగౌరవం మనందరికీ ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయి.